చూడండి, అంటే రాజుల దగ్గర బైబిల్ ఉండాలి. దేవుడు చెప్పాడు, ఇదిగో ఎవడ రాజు అయినా మీలో రాజు అయితే మీరేం చేస్తారో తెలుసా, ఒక బైబిల్ రాయించుకుని దగ్గర పెట్టుకోండి. ఇక రాజ్యాంగం ఈ బైబిలే, ఈ బైబిల్ దగ్గర పెట్టుకుని ఇది చదువుకొని ఏది చెయ్యాలో ఏది చేయకూడదో ఇది దగ్గర పెట్టుకుంటే, అంటే దగ్గర ఉండాల్సిన బైబిల్ పట్టుకెళ్ళి కూజాల్లో మూటగట్టి ఎక్కడో ఆ స్టోర్ రూమ్లో పాడేశారు. అది చదువుకున్న తర్వాత ఏంటి దీని పేరు ఏంటంటే దీన్ని బైబిల్ అంటారు సార్. ఇది మనం మరుగున పడేసాం సార్. ఇది చదువుకోకే మనకు దేవుడు అంటే ఏంటో తెలియలేదు సార్. ఇలాంటివన్నీ మనం మొక్కే దేవుడు అనుకుంటున్నాం సార్. ఇలాంటి ఆకారాలకు మొక్కే ఇదే దైవారాధన అనుకుంటున్నాం సార్. ఇలా ఉండకూడదు సార్. బైబిల్ చదువుతుంటే అర్థమవుతుందంటే రాజు వెంటనే తన వస్త్రాలు చింపుకుని ఏడ్చాడట. చూడండి ఒకసారి 27వ వచనంలో అదే 34వ అధ్యాయం 27వ వచనంలో 34వ అధ్యాయం 27వ వచనంలో నీ మనస్సు మెత్తనదై ఈ స్థలము మీదను దాని కాపరస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధి నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి. బైబిల్ చదువుతుంటే రాజుకి ఏమొస్తుందట? కన్నీరు వస్తుందట. బైబిల్ చదువుతుంటే రాజుకి బాధ అయిపోయిందట. అయ్యో, మన దేవుని దృష్టికి ఎంత విరుద్ధంగా ఉన్నామని. ఒక సూత్రం చెప్తాను వినండి, ఒక చరిత్ర చెప్తాను వినండి. రాజులు నిజానికి ఏడవకూడదు. రాజులు జనాలు చూస్తుండగా ఏడవకూడదు. ధర్మశాస్త్రం జనాలు అందరి ముందు ఆ ఇలికి ఎవరైతున్నాడంటే చెయ్య ఇది బైబిల్ అయ్యా అని చదువుతుంటే ఏడుపు వస్తుందంట. ప్రవక్తిని దగ్గర తీసుకెళ్లి ఇది బైబిల్ అని చెబితే ఆ ప్రవక్తిని ప్రజలందరూ చూస్తుండగా ఏడ్చేసాడట. 26 సంవత్సరాల కుర్రోడు, మంచి వయసులో ఉన్న కుర్రోడు ఎవరి కోసం ఏడుస్తున్నాడంటే లవర్ కోసం కాదు. ఎవరి కోసం ఏడుస్తున్నాడంటే పనికి మాలిన వ్యసనాల కొరకు కాదు. ఎవరి కోసం ఏడుస్తున్నాడంటే దేవుడి కోసం ఏడుస్తున్నాడండి. 26 సంవత్సరాల కుర్రోడు దేవుడి కోసం ఏడుస్తున్నాడు. దేవుడు బైబిల్ గ్రంథాన్ని చదువుతుంటే ఏడుస్తున్నాడు. ఇలా అయిపోయేంటి, దేశం ఎలా అయిపోయిందంటే, దేశానికి విలువలు ఏమైపోయాయి. 20 సంవత్సరాల కుర్రోడు ఏడుస్తున్నాడు. నిజానికి ప్రజలు చూస్తున్నప్పుడు రాజులు ఏడవకూడదు. చరిత్ర ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు హిజ్కియా ఎలా ఏడ్చాడట? గోడ వైపుకి తన ముఖం తిప్పుకొని ఏడ్చాడట. గోడ వైపుకి ఎందుకు తిప్పుకున్నాడు? జనాలు రాజులు ఏడవడం చూడకూడదు. రాజు ఏడడం జనాలే చూస్తే, అంటే రాజే ఏడిస్తే జనాలు ఏమైపోతారు? పిచ్చోలు అయిపోతారు. ఇప్పుడు ఇంట్లో ఎప్పుడైనా ఏదైనా కీడు జరిగింది అనుకోండి, పెద్దవారు వచ్చి ఓదార్తారు. సరే నువ్వు ఏడకో, నువ్వు ఏడుస్తాను ఏమైపోతారా అంటారు. చూసారా? నువ్వెందుకు ఏడుస్తావు? పెద్దోడు నువ్వు ఎలాగైపోతే వాళ్ళని ఎవర్రా ధైర్యం చెప్పదు అంటే, నాయకులు కానీ ఇంటికి పెద్దలు కానీ వాళ్ళు బెదిరిపోకూడదు, వాళ్ళ ధైర్యంగా ఉండాలి. వాళ్ళే కంగారు అయిపోయి వాళ్ళే ఏడ్చేస్తుంటే ఈ కింద ఉన్న వాళ్ళు ఏమవుతారు? రాజు ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు తెలుసా? రాజు తట్టుకోలేకపోయి. నిజానికి రాజులు ఏడవకుండా ఉండడానికే ప్రాక్టీసులు చేస్తారు, అయినా రాజు ఏడుస్తున్నాడు. ఇండియాలో రాజీవ్ గాంధీని దారుణంగా చంపేశారు, తెలుసు కదా. ఇండియాలో రాజీవ్ గాంధీని దారుణంగా చంపేశారు. అప్పుడు రాహుల్ గాంధీ ఫారెన్లో చదువుకుంటున్నాడు. ప్రియాంక గాంధీ ఇండియాలో ఉంది. రాజీవ్ గాంధీని ఎలా చంపారు మనకు తెలుసు. ముక్కలుగా ఊడిపోయాడు. ప్రియాంక గాంధీ అక్కడ ఉంది. రాజీవ్ గాంధీ వెంటనే ఫ్లైట్లో దిగాడు. మంచి కుర్రాడు ఏడవబోతున్నాడు. వాళ్ళ నాన్న చూసి ఏడుస్తుంటే అప్పుడు ప్రియాంక గాంధీ అంది, మై డియర్ బ్రదర్ ఏడవద్దు అంతే. ఎందుకు తెలుసా? నెహ్రూ కుటుంబీకులు ఏడవడం దేశం ప్రజలు చూడకూడదు. నాయకులు ఏడకూడదు. బ్రదర్ నీకు చెప్తున్నాను, ఏడొద్దు, ధైర్యంగా ఉండి. ఎంత బాధ ఉన్నా అంటి బిగును బాధ బిగించే. అందుకే చూడండి, ప్రియాంక గాంధీ ఏడవదు. మీరు ఆ వీడియో చూడండి, ఇంకా యూట్యూబ్లో ఉంటుంది. నాయకులు ఏడవకూడదు. నాయకులు ఏడిస్తే ప్రజలు కుంగిపోతారు. కానీ విచిత్రమైన తెలుసా, ఈ రాజు ఏడిచేస్తాడు. ఎందుకు ఏడిచాడంటే మనం దేవుడి ఎదుట సరిగ్గా ఉండలేకపోయాడు, తట్టుకోలేకపోయాడు, బాధపడిపోయాడు. బైబిల్ చదువుతున్నప్పుడు ఏడ్చాడు. ఎప్పుడైతే రాజు ఏడ్చాడో ప్రజలందరూ ఒక్కసారిగా బాధపడిపోయారు. ఏం చేయాలి సార్ అంటే, చాలా తప్పు చేసాం, నాడంటే ఎక్కడున్న ఈ పనికి మాలిన బలిపేటాలు ఆపేయండి. ఎక్కడున్న ఈ పనికి మాలిన బలిపేటాలు ఆపేయండి. ఇక ఈ పనికి మాలిన బలులు జరగడానికి వీలు లేదు, ఈ పనికి మాలిన ఆరాధన జరగడానికి వీలు లేదు, ఈ దయ్యపు పూజలు జరగడానికి వీలు లేదు. వీటిని ఆపేయండి. ఆపించేశారు. ఆగిపోయింది. రాజు వచ్చాడు, ఎక్కడికెక్కడే ప్రక్షాళన చేశాడు. ఆ ప్రక్షాళన చేయడమే కాదు, పస్కాను ప్రారంభించాడు. పస్క ఏంటో తెలుసా?
మన పాపాల మీద నుంచి మరణ దూత దాటిపోయేలా పస్కాన్ని జరిగించాడు. సంస్కరణ ఉద్యమం ప్రారంభించాడు, ప్రార్థనలు ప్రారంభించాడు. అంతేనా? ఆ ముందుకెళ్ళి మనం చదివితే ఆ 2వ దినవృత్తాంత గ్రంథం 17వ అధ్యాయం, యెహోషాపాతు అనే రాజు ఏం చేశాడు తెలుసా? ఎక్కడికక్కడే మొబైల్ బైబిల్ కోర్సులు పెట్టించాడు. చూస్తారు ఒకసారి చూడండి. 2వ దినవృత్తాంత గ్రంథం 17వ అధ్యాయం 2వ